నమో సరస్వతి నమః. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము బాసర నందు 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో ముఖ్యంగా భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. వాటిలో మాకు ముఖ్యంగా 9వ తారీఖు రోజున మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేసి వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు ఆల్రెడీ సిద్ధమయ్యాయి. తర్వాత లైటింగు, తర్వాత ఇవి కాకుండా ఆ రోజు ముఖ్యంగా మూలా నక్షత్రం రోజు మనం పాలు, బిస్కెట్లు, పళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి కోసం ప్రత్యేకంగా మనము బయో టాయిలెట్ బస్సులను కూడా తెచ్చి పెట్టడం జరుగుతుంది. గతంలో క్యూ లైన్లలో కొంచెం ఇబ్బంది జరిగిందనే ఉద్దేశంతో బాత్రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో, టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్ మీదుగా మనము దారిని మళ్లించి కొంచెం ఈజీగా, అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా క్యూ లైన్లో కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు మూలా నక్షత్రం రోజున విఐపి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే 9వ తారీఖు నాడు తెల్లవారుజామున 2 గంటల నుండే అక్షరాభ్యాసాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు 6 గంటల వరకు జరుగుతాయి. వాటి కోసం మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వారి కోసం ప్రత్యేకంగా అర్చకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి విఐపి పాసులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అవి కాకుండా అన్నదానం వచ్చిన భక్తులకు 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నిరంతరాయంగా అన్నదానం కూడా జరుగుతుందండి. ఓం ఐం సరస్వతే నమః. శ్రీమాత్రే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో శారదీయ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభంగా ఉన్నాయి. అశ్విన శుద్ధ ప్రతిపది నుండి దశమి వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఉత్సవాల్లో విశేషమైనటువంటి పూజలు అన్ని లోక కళ్యాణార్థమై చేయబడతాయి. ఇవి అన్ని భక్తులు విశేషమైన అమ్మవారి కొలిచే రోజులు కాబట్టి ఈ యొక్క విశేష దినంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అనుష్ఠానం చేసి అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క మూలా నక్షత్రం కూడా 9వ తారీఖున వస్తుంది. ఆ రోజు కూడా అమ్మవారిని దర్శించుకుంటే మనకు మంచి విద్యా బుద్ధులు, జ్ఞానం కలుగుతాయి. కాబట్టి విశేషమైన రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి